పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని 105వ కీర్తన 5వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని 105వ కీర్తన 5వ వచనం నుండి 12వ వచనం వరకును చదువుకుందాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆయన మాట యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యపు ధ్యానములోనికి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా, కాన్సన్ట్రేటెడ్గా దేవుని మాటలు యందు దృష్టి ఉంచాలని ప్రభు పేరట మీకు విన్నవిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, 105వ కీర్తనలో అనాది కాలంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధన, దేవుడు అబ్రహాముకు చేసిన ప్రమాణము, ఆ నిబంధన లేక ప్రమాణమును 105వ కీర్తన జ్ఞాపకాలలోనికి వచ్చింది. ఈ 105వ కీర్తనలో మన పితరుల కాలములో పితరుల దేవుడు వారికి చేసిన అద్భుతమైన వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానం ఏంటి, ఆ ప్రమాణం అనేది జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ప్రభువు వారికి వాగ్దానం చేశారు. పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశం, ప్రామిస్ ల్యాండ్. కనాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దత్త భూమిగా, వాగ్దాన దేశముగా దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును దాన్ని వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్ఫార్చునేట్లీ అబ్రహాము సంతానమై ఉన్న ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. ఎందుకు ఐగుప్తు దేశానికి వారు వెళ్ళారు అనేది బాగా ఆలోచన చేస్తే, చరిత్ర పుటల్లోనికి మనం వెళ్తే, చరిత్రలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారులైన 12 మంది కుమారులు వారే ఇజ్రాయేలీలు. ఈ యాకోబు గారి కాలంలో కరువు వచ్చింది దేశం మీదకి. ఆ భయానకమైన కరువులో, ఆ భయానకమైన ఇబ్బందులో కరువు నుండి తప్పించబడడానికి, కరువు నుండి కాపాడబడటానికి దేవుడు యాకోబు కుమారులను ఐగుప్తు దేశానికి పంపించడం జరిగింది. నిజానికి వీరికంటే ముందుగా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది అమ్మబడిన వాడిగా. యోసేపు అక్కడ రాజరికాన్ని కలిగి సకల విధములైన సంపదతో, సకల విధములైన జ్ఞానముతో ప్రజల్ని పరిపాలన చేస్తూ, ప్రపంచమంతా కరువు నడుస్తున్నప్పటికీ ఐగుప్తు దేశంలో మాత్రం ధాన్యము సమృద్ధిగా ఉండేటట్లు, ఐగుప్తు దేశంలో ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండేటట్లుగా యోసేపే ప్లాన్ చేయడం జరిగింది. యోసేపుకు దేవుడిచ్చిన జ్ఞానం, యోసేపుకి దేవుడిచ్చిన వివేకం, అందుకే ఫరో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా యోసేపుకు అప్పగించడం జరిగింది. యోసేపు నా రాజ్య సింహాసనంలో
లేక నా రాజ్యములో నీలాంటి తెలివి, వివేకము, జ్ఞానము కలిగిన వారిని నేను కొనుగొనలేను. ఆ జ్ఞానం నీకే ఉంది కనుక, ఆ వివేకం నీకే ఉంది కనుక నీవే పరిపాలన కొనసాగించాలి, దానికి సంబంధించిన బాధ్యతలు నువ్వే చేపట్టాలని ఫరో ఎప్పుడైతే యోసేపుకి బాధ్యతలు అప్పగించడం జరిగిందో, బాధ్యతలు స్వీకరించిన యోసేపు చాలా చక్కగా దైవ జ్ఞానముతో ప్రపంచమంతా కొరవ వచ్చినప్పటికీ ఐగుప్తు దేశంలో మాత్రం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది. ఆ సందర్భంలో యాకోబు అతని కుమారులు ఐగుప్తు దేశానికి వెళ్ళడం, ఐగుప్తు దేశంలో వాళ్ళు బ్లాక్ అయిపోవడం మనకందరికీ తెలిసిన సంగతే. వాళ్ళు ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోయారు. ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాలేని బలహీనులుగా, రాగలిగే సామర్థ్యము లేనివారుగా నిస్సహాయ పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ఉండిపోయారు. అలాంటి సందర్భంలో ఒక ప్రక్క అబ్రహాము సంతానమై ఉన్న ఇజ్రాయేలీలకి దేవుని వాగ్దానాలు ఉన్నాయి, మరో ప్రక్క ఐగుప్తు దేశంలో వీళ్ళు బ్లాక్ అయిపోయారు. ఏంటి దేవుని వాగ్దానం అంటే, అబ్రహామా, ఇదిగో నీ సంతతి వారికి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇస్తూ ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే వారు కాపురం ఉండాలి, ఈ కనాను దేశంలోనే వాళ్ళ నివాసం ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. కానీ ఇజ్రాయేలీలు అన్ఫార్చునేట్గా ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోవడం, అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో వారు ఉండడం, దేవుని యొక్క సహాయ సహకారాలు వారికి చేదుడు వాదుడుగా వచ్చి మోషే, అహరోనుల ద్వారా దేవుడు అద్భుతంగా వారిని విడిపించడం చరిత్ర అంతా మనకు తెలిసిందే. అందుకనే కీర్తనాకారుడు చెబుతున్నాడు, అబ్రహాముకి ఆయన చేసిన నిబంధన, ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణమును నిత్యముగా స్థిరపరిచేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోయినా అక్కడ వారిని విడిచిపెట్టలేదు. వారిని అక్కడి నుండి ఆయన కనాను దేశానికి ప్రభువారు చాలా అద్భుతంగా నడిపించడం జరిగింది. మార్గమధ్యంలో ఎర్ర సముద్రాలు అడ్డొచ్చాయి, యోర్దాను నదులు అడ్డొచ్చాయి. వాటిని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపైన తన ప్రజలను నడిపించిన మహత్యము కలిగిన వాడు మన దేవుడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రమాణము లేక నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తన సంతానానికి కనాను దేశాన్ని ఇస్తాను అని ప్రభువు చెప్పారు. కనాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలు స్వతంత్రం చేసుకోవాలి, దాన్ని స్వంతం చేసుకోవాలి. అన్ఫార్చునేట్గా వాళ్ళ ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోవడం జరిగింది. దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, దాన్ని వాళ్ళు స్వంతం చేసుకోలేకపోయారు. అలాంటి సందర్భంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని కనుక మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 81వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. దానికంటే ముందుగా 5వ వచనం కూడా చదువుదాం. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించాను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందినం. ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట. కనాను దేశంలో అబ్రహాము నివాసం ఉంటున్నప్పుడు అబ్రహాముకి దేవుడు చేసిన ప్రామిస్, నీ సంతతి వారిని కనాను దేశంలో నివసింపజేస్తాను. కానీ వాళ్ళు చూస్తే ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోయారు. ఐగుప్తు దేశంలో నుండి వారిని నడిపించడానికి, వారిని తీసుకుని రావడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఈ 81వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఐగుప్తు దేశ సంచారము ఆయన చేశాడు. ఐగుప్తు దేశమంతా కూడా ఆయన సంచారము చేశాడు, సంచరించాడు. సంచరించి చూసేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే, వారి భుజముల పైన భయంకరమైన భారం ఉంది, బరువు ఉంది. బరువుతో భారముతో నలిగిపోతున్న పరిస్థితులు, బరువుతో భారముతో అలసిపోతున్న పరిస్థితులు ఇజ్రాయేల్ ప్రజల్లో చోటు చేసుకున్నాయి. అలాంటి సందర్భంలో
కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన ప్రజల్ని ప్రేమించి వారి భుజముల నుండి బరువులను దింపగా, వారి భుజముల మీద ఉన్న భారాన్ని ప్రభువు దించగానే వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందాయి. అక్కడి నుండి విడుదల అనేది అంచెలంచెలుగా స్టార్ట్ అవుతుంది ఇజ్రాయేల్ ప్రజలకి. ఆ తర్వాత దేవుడు వారి భారాన్ని, వారి బరువును దించి అక్కడ నుండి చాలా క్షేమంగా, చాలా హెల్దీగా వారిని కనాను దేశానికి ప్రభువు నడిపించడం జరిగింది. అసలు ముందుగానే దేవుడు ఆల్రెడీ అబ్రహాముకి ప్రామిస్ చేశాడు. అబ్రహాముకి దేవుడు ఏం ప్రామిస్ చేశాడు, అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏది అనేది కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత ఇజ్రాయేలీలు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఏంటి అబ్రహాముకి దేవుడు చేసిన ప్రమాణం అంటే, నీ పిల్లలు, నీ సంతతి అయిన ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బ్లాక్ అయిపోతారు. 400 సంవత్సరాలు వారు భయంకరమైన యాతనలకు గురి పెట్టబడిన తర్వాత, లేక అనేకమైన శ్రమలు వారు అనుభవించిన తర్వాత, లేక అనేకమైన కష్టాలు వారు అనుభవించిన తరువాత, నేను వారిని ఐగుప్తు దేశం నుండి వెలుపలకు తీసుకుని వస్తాను, ప్రామిస్ ల్యాండ్కు తీసుకుని వస్తాను. అలా తీసుకుని వచ్చేటప్పుడు వారు మిక్కిలి ఆస్తితో, సంపదతో తిరిగి వస్తారు, సంతోష ఆనందాలతో తిరిగి వస్తారని ప్రభువు చెప్పాడు. అందుకనే ప్రభువారు ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు. మోషే, అహరోనుల్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా చాలా అద్భుతంగా ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రభువు నడిపించారు. 81వ కీర్తన 5వ వచనం ప్రకారంగా ప్రభువారు ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు ఆయనకు అర్థమైంది, అనిపించింది, ఇక ఇజ్రాయేల్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో ఉండడానికి వీల్లేదు. ఐగుప్తు దేశంలో భయంకరమైన శ్రమలు ఉన్నాయి, భయంకరంగా వాళ్ళు యాతన పెట్టబడుతున్నారు, చాలా నలిగిపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. దాని నుంచి ఎలాగైనా సరే వారిని విడిపించి త్రవ్వని బావులు, నాటని తోటలు, కట్టని గృహాలు స్వతంత్రించుకునే వారుగా వారిని చేయాలనుకున్నాడు. అలా చేయడంలోనే దేవుడు అబ్రహాముకి చేసిన ఒక నిబంధన లేక ఒక ప్రమాణము దాగి ఉంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇంతవరకు మనం చెప్పుకున్నది, అబ్రహామును ప్రేమించిన దేవుడు అతని సంతానం ఐగుప్తు దేశంలో ఉండాలని అనుకోలేదు. ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వారిని నడిపించాలనుకున్నాడు, నడిపించాడు. చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఓవర్కమ్ చేసి వాటిని జయించి, ఎందుకంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, యోర్దాను అడ్డొచ్చింది, ఫరో చాలా సందర్భాల్లో వారిని ఆటంకపరిచాడు. మార్గ మధ్యంలో ఎంతోమంది రాజు, సిహోను లాంటి బలమైన రాజులు, అమోరీయుల రాజులు, మోయాబు రాజులు వారికి ఎదురుపడ్డారు. అలాంటి సందర్భాల్లో సైతం దేవుడు ఎంత మాత్రం కూడా తన ప్రజలను విడిచిపెట్టకుండా, ఇంకా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి దగ్గరగా ఉన్నప్పుడు బిలాము కూడా వచ్చాడు వారిని శపించాలని. అలాంటి సమయంలో ఏ శాపం కూడా వారి మీద పడకుండగా, ఏ విధమైన నష్టాల బారిన వారు పడిపోకుండా దేవుడు చాలా పర్ఫెక్ట్గా, చాలా చక్కగా ఇజ్రాయేల్ ప్రజల్ని కనాను దేశానికి నడిపించాడు. దానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుడు అబ్రహాముకి ప్రమాణము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆనాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, తన ప్రజల్ని నడిపించాడు. అదే దేవుడు అదే అబ్రహామునకు మరలా ఒక చక్కటి వాగ్దానం, ఒక చక్కటి ప్రమాణము ప్రభు చేయడం జరిగింది.
ఏంటి ఆ ప్రమాణం అంటే, అబ్రహామా నీ మూలముగా సమస్త వంశములన్నీయు, అబ్రహామా నీ మూలముగా అన్య జనాంగము దీవించబడతారు, ఆశీర్వదించబడతారని. అబ్రహామా నీ మూలముగా అన్య జనాంగం దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వారు విడుదల పొందుతారు. హౌ? ఎలా విడుదల పొందుతారు? తన ప్రజల్ని విడిపించిన దేవుడు, అబ్రహాము సంతానాన్ని విడిపించిన దేవుడు, అన్య జనాంగాన్ని కూడా విడిపిస్తాను, అన్య జనాంగం కూడా నీ మూలముగా దీవించబడి ఆశీర్వదించబడతారని ప్రభువు చెప్తున్నాడు అని అంటే ఎలాగా? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ప్రియమైన వార్లరా, లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయములో ఎలిజబెత్ మరియమ్మ గారికి కాన్వర్సేషన్ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది. జరుగుతున్న సంభాషణ ఏంటి అని అంటే, ఎలిజబెత్ బాప్తిస్మిచ్చే యోహాన్కి తల్లిగా ఉంది. ఎలిజబెత్ గర్భంలో బాప్తిస్మిచ్చే యోహాన్ గారు ఉన్నారు. మరియమ్మ గారి గర్భంలో లోకాన్ని రక్షించడానికి దిగివచ్చిన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇద్దరూ గర్భవతులిద్దరూ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళ కాన్వర్సేషన్లో, వాళ్ళ కమ్యూనికేషన్లో, వాళ్ళిద్దరి మాటల్లో ఒక సందర్భం మనకు కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 54వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేసెను. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం, అబ్రహాముకి దేవుడు చేసిన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి చేసిన నిబంధన? ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకుని వెళ్ళడం ఒక ప్రమాణం అయితే, ఆ ప్రమాణము తూచా తప్పకుండా అక్షరాల నెరవేరితే, ఇక్కడ మరొక ప్రమాణం మనకు కనబడుతుంది. ఏంటి ఈ సందర్భంలో ఈ ప్రమాణం అని అంటే, అబ్రహాము నీ మూలముగా అన్య జనాంగము దీవించబడతారు, అన్య జనాంగము ఆశీర్వదించబడతారు. అబ్రహామా నీ మూలంగా. నిజమే, అన్య జనాంగం యొక్క ప్రవేశము సంఘములోనికి జరగడానికి, అన్య జనాంగము కూడా అబ్రహాము సంతానముగా, అబ్రహాము పిల్లలుగా, ఆత్మ సంబంధముగా వారు దీవించబడడానికి దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం, అద్భుతమైన ప్రణాళిక, దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాటు. ఏంటి ఆ ఏర్పాటు అనేది జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకందరికీ తెలిసిన సందర్భం. లోక రక్షకుడు, పరమాత్ముడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి రావడం. భూమి మీదకి వచ్చిన ఆయన నశించిపోతున్న ప్రజలందరికీ ఒక ఆహ్వానం ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను. నా యొద్ద విశ్రాంతి ఉంది, నా యొద్ద నెమ్మది ఉంది. ఆనాడు ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు 81వ కీర్తన 5వ వచనం ప్రకారంగా ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు వారి భుజములపైన ఉన్న భారాన్ని దించాడు. వారి చేతులు మోత గొంపలనెత్తకుండా విడుదలిచ్చిన దేవుడే పాపములో, శాపములో, లోకములో, నాశనములో మగ్గిపోతూ మునిగిపోతున్న మానవాళిని తన సుందరమైన పిలుపుతో ఆయన పిలిచాడు. ప్రయాసతో, భారముతో ఉన్నవారులరా నా దగ్గరికి రండి, నేను మీకు నెమ్మదిస్తాను. పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, నాశనము నుండి విడుదల, మోక్షానికి మార్గం. రండి నా దగ్గరికి అని ఆయన ఆహ్వానించడం జరిగింది. అలా ఆహ్వానించడానికే ప్రభువారు దిగి వస్తున్న సందర్భాల్లో, ఇంకా గర్భంలో ఉండగానే ఎలిజబెత్ మరియాల కాన్వర్సేషన్లో వారు చెప్పారు, అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడని.
నిజంగానే యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడు లోకరక్షకుడు దిగివచ్చినప్పుడు అదే జరిగింది. ఇదే లోక సువార్తలో 19వ అధ్యాయానికి మనం వెళ్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరికో మార్గము గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో చాలామంది యేసయ్యని చూడాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో జక్కీ కూడా ఒకడు. జక్కీ కూడా ప్రయత్నిస్తూ ఉంటే, జక్కీ ఏమో పొట్టివాడుగా ఉన్నాడు, యేసు ప్రభువారిని చూడడానికి కుదరట్లేదు. వెంటనే మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టుపై నుండి యేసుక్రీస్తు ప్రభువారిని చూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువారు జక్కయ్యతో మాట్లాడుతూ, జక్కయ్య, నువ్వు చెట్టు దిగి త్వరగా రా, నేను నీ ఇంట్లో ఉంటాను. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభువారు చెప్పగానే జక్కయ్య సంతోషంతో ఆనందంతో గబగబా దిగిపోయాడు. యేసు ప్రభువారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనసు మార్చుకున్నాడు. తాను చేసిన పాపాలని ఒప్పుకుని, అయ్యా, నేను ఎంతోమంది దగ్గర లంచాలు తీసుకున్నాను, అన్యాయంగా ఎన్నో అక్రమాలు చేశాను, వాటన్నిటిని కూడా నేను తిరిగి చెల్లించేస్తానని చెప్పి చెల్లించేయడం జరిగింది. ఆ సందర్భంలో యేసు ప్రభువారు చెప్తున్న ఒక మాట, లూకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో 9వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ అంటున్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు? ఎలా? ఇప్పుడు అందరూ కూడా అబ్రహాము సంతానమా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రక్షణ పొందిన వారుగా ఉన్నారో, యేసు రక్తములో కడగబడ్డారో వారందరూ కూడా అబ్రహాము పిల్లలే. ఇక్కడ కూడా జక్కయ్య చెప్తున్నాడు ప్రభువారు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం చెప్దాం గట్టిగా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది గనుక జక్కయ్య కూడా ఇప్పుడు ఏమయ్యాడు అని అంటే అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము కుమారుడు. మరి అబ్రహాము కుమారుడిగా చేసింది ఎవరు? అబ్రహాము కుమారుడిగా చేసింది ఎవరు అని అంటే దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని గురించి పరిచయం చేస్తూ ఆ ఇంట్రడక్షన్లో మొదటి మాట, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎవరు దావీదు కుమారుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు వచ్చారు అని అంటే నశించిపోతున్న ప్రతి ఒక్కరిని, బంధకాల్లో, పాపంలో, శాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాము సంతానముగా తీర్చిదిద్దడానికి. ఎందుకు అబ్రహాము సంతానంగా తీర్చబడాలి అని అంటే అబ్రహాము నెమ్మది పొందే ప్రాంతంలో ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసిన తన రాజ్యములో పరదేశిలో నెమ్మది పొందుతూ ఉన్నాడు. అదే ప్రాంతానికి ప్రతి ఒక్కరు కూడా చేర్చబడాలి. అబ్రహాము భూమి మీద పరవాసిగా ఉన్నప్పుడు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిన మాదిరిగా ప్రజలందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూసేవారుగా, ప్రజలందరూ కూడా ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసేవారుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి మోక్షదాత, పరలోకానికి నడిపించేవాడు, మోక్షానికి నడిపించేవాడు, పరలోకానికి హక్కుదారులుగా, పరలోకానికి అర్హులుగా చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మత బోధకుడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఏదో ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారనుకుంటున్నారు చాలామంది. ఆయన ఏదో ఒక అవతార పురుషుడు అనుకుంటున్నారు ఇంకొంతమంది. కానే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే పునరుద్ధానుడు. ఆయన దేవుడు గనుక మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి తిరిగి లేచాడు.
తిరిగి లేచాడు కనుకనే మనల్ని అందరినీ కూడా మోక్షానికి నడిపించాలి, మోక్షానికి తీసుకుని వెళ్ళాలనేది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఇంటెన్షన్. అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అబ్రహాముకు చేయబడిన నిబంధన ఐగుప్తు దేశంలో చిక్కుకుపోయిన ప్రజల్ని కనాను దేశానికి తీసుకుని వెళ్తానని తీసుకుని వెళ్ళాడు ప్రభువారు. ఈ క్రొత్త నిబంధన కాలానికి చెందిన మనకి కూడా ఒక వాగ్దానం ఉంది. ఏంట వాగ్దానము అని అంటే, భూలోకం ఎంత మాత్రం కూడా మనకు శాశ్వతమైంది కాదు. ఈ భూమి మీద, ఈ యొక్క భూలోకంలో నెమ్మది అనేది లేదు, శాంతి అనేది లేదు, సమాధానం అనేది లేదు. ఈ భూమి మీద ఎక్కడ చూసినా కరువులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, శ్రమలు, అనేకమైన విపత్కరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మానవాళికి ఎంత మాత్రము కూడా యోగ్యమైనది కాదు. చాలా తొందరగా భూమి మీద యాత్ర ముగించుకుని మనమంతా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవలసిన వారం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల్ని సందర్శించడానికి ఐగుప్తు దేశ సంచారం చేసిన దేవుడు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎక్కువ కాలం ఉండాలని ఆయన ఆశించలేదు. చాలా తొందరగానే వారిని కనాను దేశానికి తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. ఈనాడు ఈ భూలోకంలో ఎక్కువ కాలం ఉండడం క్షేమం కాదు. ఈ భూలోకంలో దేవుడిచ్చిన 70-80 సంవత్సరాల ఆయుష్కాలను ముగించుకుని మనమంతా కూడా వెళ్ళిపోవలసిన వారం. ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. ఆ దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికే రెండవ వాగ్దానం, రెండవ ప్రమాణం, నేనుండి స్థలంలో మీరుండి ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతాను, తీసుకుని వెళ్ళిపోతాను. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, కొనిపోతానని ప్రభువారు చెప్పారు. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక, ప్రియులారా మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి వాగ్దానము అని అంటే, నేనుండి స్థలంలో మీరును ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను వాగ్దానం ఉంది. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకుందాం. ఆనాడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఇజ్రాయేలీలు ప్రయాణం చేసిన మాదిరిగా ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం మొదటి వచనంలో మనకి కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు కనానుకు ప్రయాణం చేస్తే నేడు పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. చేరేంత వరకు కూడా చాలా నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మన జీవితాలు కొనసాగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి కల్మషం నుండి, ప్రతి పాపం నుండి మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి. ఎలా పవిత్రపరచుకోవాలి అంటే, 1 యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తములో మన పాపాలు కడుక్కున్నప్పుడు, యేసు రక్తములో మన పాపాలు పరిశుద్ధపరుచుకున్నప్పుడు పరిశుద్ధులమవుతాం, నిందారహితులమవుతాం, యథార్థవంతులమవుతాం. అప్పుడు మాత్రమే మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారం అవుతాం. కనుక చెప్పబడిన మాటలు మన హృదయాంతరంగాల్లో భద్రపరుచుకుని, మన భారాన్ని వహిస్తున్న దేవుడు, మన ఇబ్బందులను వహిస్తున్న దేవుడు, కష్టకాలంలో, కరువు కాలంలో, ఇబ్బంది కాలంలో, శోధన కాలంలో, ఇరుకులో మనకు తోడుగా మన విశ్వాసాన్ని బలపరుస్తూ, మన ఆత్మకు లంగరవలే ఉండి మనల్ని నడిపిస్తున్న క్రీస్తు వైపు చూస్తూ, మన ఎదుట ఉంచబడిన ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తి, లాక్డౌన్ సమయంలో సహితము మన విశ్వాసాలను ఎంత మాత్రం కూడా నిరుత్సాహపరచుకోకుండా, ఎంత మాత్రం కూడా ఎలాంటి పాపానికి తావు ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవించి, వాగ్దానాలు ఉన్నాయి కనుక చాలా తొందరలో వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉందాం, పొందుకునేవారుగా ఉందాం. అటు గొప్ప ధన్యత, దీవెన ప్రభువు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలు తీసుకుందాం. సెకండ్ సర్వీస్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది సిఎల్సి మినిస్ట్రీస్లో. ఆ యొక్క కార్యక్రమంలో కూడా మీరు పాలు పొందాలని,
ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. సెకండ్ సర్వీస్ను కూడా మీరు ఫాలో అప్ అవ్వండి. ఇంకా అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ ప్రశస్తమైన ఆదివారం దినమందు ఈ యొక్క వర్షిప్లో ఫస్ట్ సర్వీసులో మీరు ఎంతగానో మా యందుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, అబ్రహాముకు మీరు చేసిన ప్రమాణం, వాగ్దానం, నీ సంతతి వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు, తర్వాత నేను వారిని తీసుకుని వచ్చేస్తాను అని. అలాగనే ఈరోజు నూతన నిబంధనకి చెందిన మాకు సంబంధించిన వాగ్దానాలు, ప్రమాణాలు మీరు చేశారు. ఎంత మాత్రం ఈ లోకం మాకు యోగ్యమైనది కాదని ఎంచి ఇజ్రాయేలును ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన మాదిరిగా మమ్మను కూడా భూలోకము నుండి పరలోకానికి నడిపించుచున్న దేవుడివి అన్న సత్యాన్ని మేము గుర్తెరిగి గ్రహించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. విన్న వాక్యాలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి. మీ కృపాహస్తాలు తోడుగా ఉంచమని ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నిండైన మీ కృపలు ధారాళముగా అనుగ్రహించమని ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని ప్రేమాత్మ, దేవుని ఆదరణ కార్యక్రమంలో పాలు పొందిన మనకందరికీ, యావత్ ప్రపంచ క్రైస్తవులకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడేండు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమైత్యం, ప్రభేసు రక్తమైత్యం, ప్రభేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. పరిచర్య కొరకు అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.